హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, నిన్న గ్రూప్ 2 కేసు అయితే వాదనలు అయితే జరిగాయి. సో దానికి సంబంధించిన వీడియో ఇది. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళంతా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని గొప్ప అప్డేట్స్ కోసం మేము ముందుంటానన్నమాట. ఫస్ట్ చూసుకున్నట్లయితే నిన్న మెయిన్గా చాలాసేపు వాదించడం జరిగింది. సో గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా వాళ్ళకి సంబంధించి చెప్పారు. సో మెయిన్గా ఏం సార్ ఇష్యూ అని అంటే జియో 77 అనేది ఈ యొక్క హారిజాంటల్ రిజర్వేషన్ అసలు ముందే ఎలాగా ఇప్పుడు ఫిక్స్ చేస్తారు ఉమెన్కి ఇన్ని సీట్లు లేదా ఫిజికల్ డిసేబుల్డ్కి ఇన్ని సీట్లని. సో అది కాంట్రడిక్షన్గా ఉంది అని చెప్పేసి మెయిన్గా వాదించడం జరిగింది. సో దాని గురించి ప్రత్యేకంగా విన్న జడ్జి గారు మళ్ళీ ఇదే మీరు చాలా రోజుల నుంచి చెప్తూ ఉన్నారని పిటిషనర్స్ వాళ్ళ సైడ్ అనడం జరిగిందనమాట. సో మేజర్గా అసలు ఈ రోస్టర్ దాంట్లో కొన్ని అవకతవకలు జరిగాయి సార్. సో అందువల్ల ఈ యొక్క పిటిషన్ మేము వేసిన సైడ్ నుంచి మెయిన్గా చూసుకున్నట్లయితే ఈ పిటిషన్ని మీరు అర్థం చేసుకుని స్టే ఇవ్వాలన్నట్టుగా వాళ్ళు మాట్లాడడం జరిగింది. బట్ జడ్జి గారు వాదనలన్నీ వినిన తర్వాత దాన్ని ఎట్లా ఏంటి అని చూసుకున్నట్లయితే మెయిన్గా నాకు అర్థమైంది ఏంటంటే ఈ వాదనలన్నీ మీకు చెప్పిన అర్థం కాదు, చాలా లెంత్గా లాంగ్గా చెప్పినవే చెప్తూ ఉన్నారు రిపీటెడ్గా పిటిషనర్ సైడ్ నుంచి. సో గవర్నమెంట్ సైడ్ కూడా మెయిన్గా ఏం చెప్పారనంటే, సార్ అసలు ముందు ఒక కేసు మాత్రమే వేశారు. ఎప్పుడైతే ఈ యొక్క మెయిన్స్ అయిందో లేదా ఇంకా ప్రిలిమ్స్ రిజల్ట్స్ వచ్చాయో దాని తర్వాత మాత్రమే ఇన్ని కేసులు వేయడం జరిగింది. సో ఇది చూసుకున్నట్లయితే ఒక రకంగా అభ్యర్థులు పాస్ కాని వాళ్ళు, నెక్స్ట్ ఎవరైతే ఈ నోటిఫికేషన్ ఇంకా మేము బాగా ప్రిపేర్ అవ్వలేదు వాళ్ళు మెయిన్గా ఈ యొక్క పిటిషన్స్ వేయడం జరిగిందని చెప్పడం జరిగింది. అంటే సీరియస్ కాదన్నట్టు గవర్నమెంట్ సైడ్ వాదన అనమాట మెయిన్. సో దాన్ని బట్టి చూసుకున్నట్లయితే జడ్జి గారు కూడా విన్నారు ఇదంతా. సో దీంట్లో అసలు నోటిఫికేషన్ కొట్టేసేంత ఉన్నాయా వాదనలు అనేవి బలంగా మనం అర్థం చేసుకోవాలి. సో నాకు అర్థమైంది ఏంటంటే 8 లక్షల రూపాయలు ఫండింగు ఇవన్నీ చేసి మొత్తానికి లాయర్స్కి వాళ్ళందరూ డబ్బులు ఇచ్చారు. ఓకే, కాదనట్లా వాళ్ళ ప్రయత్నం వాళ్ళ ఇష్టం. కానీ జనాలు ఇప్పటికీ స్టూడెంట్స్ నాకు ఫోన్ చేస్తున్నారు, కొంతమంది మెసేజ్ కూడా చేస్తున్నారు, సరే రిజల్ట్ ఏమవుద్ది, సో స్టూడెంట్స్ ఫేవర్ వస్తుందా ప్రభుత్వానికి ఫేవర్ వస్తుందా, సో ఖచ్చితంగా రీనోటిఫికేషన్ కావాలి అని అంటూ ఉన్నారు. ఇంకా ఆ భ్రమలోనే ఉన్నారు మీరు ఇంకా. సో నేను చెప్తున్నాను, ఏమీ జరగదు. రాసిన వాళ్ళకి రిజల్ట్స్ అయితే వస్తాయి. సిబిటి అయిపోయిన వాళ్ళకి రిజల్ట్స్ ఇవ్వగానే వాళ్ళు అపాయింట్మెంట్స్ కూడా జరిగిపోతాయి. మీరు ఇప్పటి నుంచైనా బయటపడండి. ఇంకా ఎవరో ఏదో రీనోటిఫికేషన్ల కోసం పోస్ట్పోన్ల కోసం రోడ్ల మీద ధర్నాలు చేస్తాం, లేదా అది చేస్తాం ఇది చేస్తాం కేసులు వేస్తాం అంటే ఏమీ కాదండి, ఏమీ కాదు. ఎందుకంటే ఎగ్జామ్స్ పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. ఫస్ట్ ఎగ్జామ్స్ పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి. ఇటువంటి ఇష్యూస్కి ఒకవేళ తప్పునున్నా కొట్టేసేంత పరిస్థితి అయితే లేదు. ప్రతిదీ కొట్టేయాలని లేదు కదా. సో నోటిఫికేషనే క్యాన్సిల్ చేయాలని అంటే అంత బలమైనవి ఉండాలి రీజన్స్ అక్కడ. అంత బలమైనవి లేకుండా చిన్న వాటికి కూడా నోటిఫికేషన్లు కొట్టేస్తారు అని భ్రమలో మిమ్మల్ని తీసుకెళ్ళిపోయి మీరు చదవకుండా మీ యొక్క లైఫ్ని మీరు వృధాగా వేస్ట్ చేసుకున్నారు. ఆ టైంలో మీరు అంటే బాగా ప్రిపేర్ అవ్వాల్సింది టైంని మీరు క్రూషియల్ టైంని అనవసరంగా మిస్ చేసుకున్నారు. సో నేను ఇంకా కొన్ని ప్రజెంట్ ఇంకా పూర్తిగా డెసిషన్ అయితే రాలేదు, ఇంకా వాదనలు జరుగుతాయి. కానీ నేను అనుకోవడం మీకు ఆల్రెడీ చెప్పిన ఎగ్జామ్ జరుగుతుంది, ఇది కూడా చెప్తున్నాను చూడండి, ఖచ్చితంగా రిజల్ట్స్ వస్తాయి. నేను అనుకోవడం నా అనాలిసిస్లో. ఎందుకంటే ఒకవేళ అంత బలమైనవి ఉంటే ఇన్ని రోజులు విన్నా ఖచ్చితంగా స్టే ఇచ్చేవాళ్ళు. అసలు దీని గురించి స్టే అనే మాట కూడా ఎక్కువ వాడట్లేదు అక్కడ కోర్టుల్లో. సో దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి మనకి వచ్చే మంత్ కానీ కొంచెం లేట్ అయిన ఇటుగా మనకి రిజల్ట్స్ వస్తాయి. ఈ నెలలో అసలు మామూలుగా గ్రూప్ 1 రావాలి. బట్ అది ఎప్పుడు వస్తుందో చూడాలి. మంత్ ఎండింగ్ లోపల గ్రూప్ 1 వస్తుందో రాదా అని. దాని తర్వాత వెంటనే గ్రూప్ 2 ఇచ్చేస్తారు రిజల్ట్స్. డిఎస్సి ఇంక ఈరోజు రేపో మెరిట్ లిస్ట్ వచ్చేస్తుంది మనకి. సో వాళ్ళకి అపాయింట్మెంట్స్ ఇచ్చేస్తారు ఫస్ట్. తర్వాత గ్రూప్ 1 అయిపోద్ది, తర్వాత గ్రూప్ 2 అయిపోద్ది. ఆల్రెడీ కానిస్టేబుల్ మన రిజల్ట్స్ కూడా వచ్చేసి. సో ఇవన్నీ అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్ స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళు కూడా ఈ మైండ్తోనే ఉన్నారు, నెక్స్ట్ నోటిఫికేషన్స్ తీసుకురావాలని. సో ఇవన్నీ కంప్లీట్ చేసేస్తున్నారు. ఖచ్చితంగా మనకి వచ్చే నెలలో గ్రూప్ 2 కూడా రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. మీరు ఇంకా దీన్ని పట్టుకొని నాకు మెసేజ్ కాల్స్ చేయకండి, ఇప్పటికైనా వదిలేయండి, అది నెక్స్ట్ చదవండి. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.